సార్ మాకి 3000 బాగున్నదానికి కొద్ది ఎక్కువ సార్. 5000 6,000 మాకు రేటు. 3000 మినిమం ఉండి బాగాలేని దానికి 2000 పెడతా సార్. మాకు అంతా 3000 కొనాల్సిన పని లేదు సార్. బాగాలేని సరుకు 2000 నుండి 1800 కొను. బాగాలేని సరుకు బాగా హై క్లాస్ ఉన్నది క్వాలిటీ సరుకు లైన్ వేయేది 3000 పెట్టు. 3000 లోపల 3100 అట్టు పెట్టినా ఏదో మాకు గిట్టుబాటు పడుతుంది. ఒక ఎకరాకి 50 క్వింటాలు అట్ట 60 క్వింటాలు 70 క్వింటాలు వస్తాయి. మాకు పెట్టుబడులు వస్తాయి. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పంపించాడు. ఇంతకుముందు పొగాకు రేటు తక్కువ ఉందని గుంటూరు పోతే ఆయన పోయినాక రేటు గవర్నమెంట్ రేట్ ఇచ్చింది. పత్తి రేటు తక్కువ ఉందని పోతే పత్తికి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి పెంచినారు. పొగాకు రైతులు కూడా ఇట్నే ఇబ్బంది పడుతుంటే ఒంగోలు పోయినాడు పొగాకు రైతుల కోసం. పోతే సరే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు గలాట చేసినారు, టైర్ కింద ఎవడో పడినాడు అన్నాడు. టైర్ కింద పడలే ఎవడు పడలే, సరే ఇదంతా చేసినారు. అప్పుడు కూడా మళ్ళీ పొగాకు రేటు వచ్చింది. ఉల్లిగడ్డ రేటు బాగా పడిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చూసి రండి, ఉల్లిగడ్డ ఎక్కువ మీ ప్రాంతంలోనే పండుతుంది, చూసి వచ్చి రైతుల సమస్య ఏందో కనుక్కోండి, ఎంత రావాలి ఎట్లా అనేది కనుక్కొని చెప్పమన్నారు. దానికోసమే మేము వచ్చినాం. ఒకవేళ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అవసరమైతే ఆయన కదిలి వస్తాడు. అందుకే మనకు ఎంత సపోర్టింగ్ ప్రైజ్ కావాలి. ఇప్పుడు దళారులు కొండలే, అవసరమైతే గవర్నమెంట్ కొనవాలి. గవర్నమెంట్ కొని మార్కెట్లో అమ్మాలి. ఏం చేస్తున్నాడు సారు చంద్రబాబు నాయుడు? ఏం చేసినాడు? అప్పుడు 4000 5000 10,000 ఉన్నప్పుడు పండపోయి 20 రూపాయలు బేట అమ్మినాడు. ఇప్పుడు అమ్మితే బాలేదా? అంతే. ఏ ప్రభుత్వం తప్పు పట్టడం లేదు. జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మాకి రైతు మేలు చేసేటోళ్ళు కావాలా. రైతులకు నష్టపోకుండా చేయాలి. మీరు చేయలేదా సార్? టీడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి న్యాయం చేసినారు? మాకు అలవాల మాకు ట్యాంక్ కట్టించినారు. అలవాల ఎస్వి సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి అంటే మాకు చాలా పత్తికొండ రెడ్డి అంటే మాకు రోడ్లు ఇచ్చినా సీసీ రోడ్లు ఊర్లో చాలు దేవుడు అనుకుంటున్నాం. నిన్న లేదు మొన్న అనుకున్నాను నిన్ను. సార్ టీడీ ప్రభుత్వంలో కాసమన్న పెద్ద మంచి వయసు అయిపోయింది. ఆయన గుడి కాసి నీకు బాగా తెలుసు. గుడి కాసి కొడుకు పెళ్లికి కూడా చిన్న మీకు తాగడానికి నీళ్లు లేకుండా అంటే బావి ఎండిపోతే సపరేట్ ట్యాంక్ కట్టించిన తాగడానికి సార్ మాకు నీళ్లు కుల్లా మిమ్మల్ని తెలుసుకున్నాం సార్. సపరేట్ సమ్మర్స్టోర్ ట్యాంక్ కట్టించి ఎల్ఎల్సి నుంచి నీళ్లు తెచ్చి దాంట్లో పెట్టి ఒక అనుకుంటున్నాం మేము అప్పటి కూడా.